హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మా డే వచ్చి కుకింగ్తోనే స్టార్ట్ అవుతుంది. సండే యాక్చువల్లీ కొంచెం డిషెస్ అనేవి ఎక్కువ ఉంటాయి కదా. సో అందులోని ఈరోజు మా తమ్ముడు అయితే వస్తున్నాడు. అంటే 1 మంత్ తర్వాత వాడైతే వస్తున్నాడు. సో ఇంకా మా అమ్మ అయితే ఫుల్ హ్యాపీ. అంటే ఎలాగైనా తల్లి చాలా డేస్ తర్వాత ఎదురు చూసిన తర్వాత పిల్లలొస్తే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతది. వాళ్ళకిష్టమైనవన్నీ వండుతూ ఉంటది కదా. సో, ఇప్పుడు కూడా మా అమ్మ అలాగే అనమాట. మా తమ్ముడు అక్కడ డ్యూటీలో వాళ్ళేం పెడితే అది తినాలి. ఇష్టమైనవి ఆ రోజు తినలేము. క్రేవింగ్స్ అన్నీ ఆపుకుని ఉంటారు. సో, ఇంకా ఈ 1 వీక్ వాడి క్రేవింగ్స్ మొత్తం ఫుల్‌ఫిల్ చేయాలి. వాడిని ఫుల్ హ్యాపీ చేయాలి అని చెప్పి మా మమ్మీ ఈరోజు సండే రావడంతో ఇంకా మొత్తం వాడికి ఇష్టమైన ఐటమ్స్ అన్నీ స్టార్ట్ చేసాము. సో, ఒక్కలే అవ్వదు కదా. సో, అందుకే ఇద్దరం కలిపి చేస్తున్నాము. మా పిల్లలు ఇంకా ఆడుతూ ఉన్నారు. అంటే కింద ఎలాగో సండే కాబట్టి కింద పిల్లలతో ఆడుతూ ఉన్నారు. ఇంకా మా హస్బెండ్ అయితే డ్యూటీ నుంచి వచ్చిన తర్వాత ఇంకా ఇవి ఐటమ్స్ చూసి ఇంకా ఆయనకి క్రేవింగ్ స్టార్ట్ అయిపోయినాయి అనమాట. ఇంకా 1 బై 1 ఒక్కొక్కటి వేసుకుని టేస్ట్ చూసిందే కాకుండా ఇంకా అది బాలే ఇది బాలేదని చెప్పి చెప్తున్నారు. సో ఇట్లా చెప్పడంలో మా హస్బెండ్ అయితే స్పెషలిస్ట్. నిజంగా బాలేదా అని చెప్పి టేస్ట్ చూడడం స్టార్ట్ చేశాను. స్వీట్గా అది బట్ టేస్ట్ అయితే చాలా బాగుంది. బట్ ఇలా ఎందుకు చెప్పావు అంటే నువ్వు కూడా టేస్ట్ చూస్తావు, నువ్వు కూడా తింటావు అని చెప్పి నేను అలా చెప్పాను అన్నారు. సో ఆ మాటలకి నవ్వాలా ఏడవాలా అర్థం కాలేదు. సో మా కిచెన్ కొంచెం చిన్నది, పెట్టుకోవడానికి కూడా ప్లేస్ ఉండదు కాబట్టి ఎక్కువ ఐటమ్స్ వండినప్పుడు చాలా ఇబ్బంది పడతాము. సో చూసారు కదా రైస్ అండ్ కర్రీస్ ఇవన్నీ పెట్టేసరికి ఇక్కడ ప్లేస్ అయితే టేబుల్ మొత్తం ఫుల్ఫిల్ అయిపోయింది. సో ఇంకా ఎక్కడైనా ఏ రూమ్లైనా పెడదామంటే పిల్లలు ఆడేస్తారు కదా. సో తీసేస్తారు, వాళ్ళకి అందకుండా పైన పెట్టాలి. సో ఈరోజు ఐటమ్స్ వచ్చి కొన్ని గాది అలాగే స్వీట్ కాదనమాట. సో ఇది రైస్ అలాగే ఫిష్ కర్రీ. ఇంకా నెక్స్ట్ ఐటమ్ వచ్చి మేక తలకాయ. ఇది కూడా తీసుకొచ్చారు బట్ ఇది కుక్కర్లో వేస్తే బాగా ఉడుకుతుంది కదా. సో అందుకే టేస్టీగా ఉంటుందని చెప్పి ఫస్ట్ కుక్కర్లో వేసి ఆనియన్స్ షాప్ అది వచ్చి నేను రీసెంట్గా తీసుకున్నాను మీషోలో. నాకైతే చాలా బాగా వర్కౌట్ అవుతుందన్నమాట. మా పిల్లలతో ఒక్కొక్కసారి అస్సలు పని అవ్వదు. సో అలాంటి టైంలో ఇది నాకు చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంకా లాస్ట్గా మేము బిర్యానీ పెట్టాను. సో బిర్యానీ దమ్ బిర్యానీలో బాగా కుక్ అయిందా లేదా అని చూడడానికి ఇది ఒక టిప్ అని చెప్పి నేను వీడియోలో చూశాను. ఇలా వాటర్ అడుగున ఇలా జల్లండి, ఆ సౌండ్ వస్తే బాగా కుక్ అయినట్టు. సో ఆ టైంలో తీసేయచ్చు అనమాట. సో ఈ టిప్ ఎంతమందికి తెలుసు అనేది కామెంట్ చేయండి. సో చూసారు కదా చాలా బాగా కుక్ అయింది దమ్ ఫ్రాన్స్ దమ్ బిర్యానీ అనమాట. ఈలోపు మా తమ్ముడు వచ్చాడు అండ్ మా పిల్లలు అయితే చాలా ఎక్సైట్మెంట్గా ఫీల్ అయ్యారు. ఎందుకంటే వీళ్ళు డైలీ వీడియో కాల్స్లో చూస్తూ ఉన్నారు. బట్ డైరెక్ట్గా 1 వీక్ తర్వాత 1 మంత్ తర్వాత చూడడం వల్ల చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అండ్ అలాగే వస్తూ వస్తూ మా తమ్ముడు వాళ్ళకి ఇలా ఫోన్, ఒక టాయ్స్ అండ్ చాక్లెట్స్ తీసుకొచ్చారు. బట్ ఇలా తీసుకురావాలని లేదు కానీ ఇలా పిల్లలు ఉన్న దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఇలా చాక్లెటో టాయో అలాంటివి ఇస్తే వాళ్ళు బాగా ఇంప్రెస్ అవుతారనమాట. చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. వాళ్ళకి ఒక మెమొరబుల్గా ఉంటుంది అనమాట. యాక్చువల్లీ ఇగో మా చిన్నప్పుడు కూడా మా మావయ్య వాళ్ళు ఇలా ఇచ్చేవారు. మా చిన్న మావయ్య ఎక్కువ ఎప్పుడు కనిపించినా ఏదో ఒక చాక్లెట్ ఏదో ఒకటి ఇస్తూ ఉండేవాడు. సో అది ఇప్పుడు కూడా నాకు గుర్తుంది. సో మా మావయ్య చిన్నప్పుడు ఇలా ఇచ్చేవాడు కదమ్మా అని చెప్పి మేము చెప్పుకునే వాళ్ళము. సో అలాగా సో అందుకే మా పిల్లలకి అలా ఇస్తున్నప్పుడు కూడా నాకు అవే గుర్తొచ్చినాయి. చాలా హ్యాపీగా అనిపించింది. చిన్నదో పెద్దదో అదొక స్వీట్ మెమొరీ కదా. సో నాకు చాలా హ్యాపీగా అనిపించింది వాడే అలా తీసుకురావడం అనమాట. సో తర్వాత తలకాయ కర్రీ లాస్ట్ అండ్ ఫైనల్గా ఇంకా అదే ఉండిపోయింది. సో అదైతే అవుతుంది. పక్కన బ్రైన్. సో ఇది మా పిల్లల కోసం కుక్ చేస్తున్నాను కాబట్టి నేను ఎక్కువ స్పైసెస్ ఏం యూస్ చేయను. ఆనియన్ అలా ఫ్రై చేసి అందులో ఇది వేసేస్తాను. లైట్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ అలాగే సాల్ట్, పసుపు అండ్ ఇంకా ధనియాల పొడి అంతే. ఇంకెక్కువ స్పైసెస్ ఏం యూస్ చేయను. ఎక్కువ స్పైసెస్ యూస్ చేస్తే అస్సలు తినదు. సో ఇంకా అలా లైట్గా స్పైసెస్ వేసేసి వాళ్ళ కోసం కుక్ చేసేస్తాను. కొన్ని వాటర్ వేసేసి ఫైనల్లీ మొత్తం కుకింగ్ అయితే కంప్లీట్ అయ్యేసరికి నాకు 1:30 అయిపోయింది. మ్యాక్సిమం మేము 8 నుంచి స్టార్ట్ చేస్తే సో ఇన్ని డిషెస్ కాబట్టి చాలా లేట్ అయిపోయింది. ఇక్కడ చూడండి మా నిక్కిగాడు ఎంత క్యూట్గా అడుగుతున్నాడో టేస్ట్ చూస్తా అని చెప్పి. సో మా చిన్నోడు కానీ మా నిక్కిగాడికి కానీ ఇలా టేస్ట్ చూడటం అనేది చాలా ఇష్టము. సో చూసా కదా 3 కర్రీస్ దమ్ బిర్యానీ ఇలా ప్లేట్ మొత్తం నిండిపోయింది. మా తమ్ముడికి చూడగానే షాక్ అయ్యాడు ఫస్ట్. ఇన్ని ఐటమ్స్ ఏంటి నేను తినడానికేనా అని చెప్పి, బఫేలా అనిపిస్తుంది అని చెప్పి భోజనాలకి వెళ్ళాం అనే ఫీల్ వచ్చింది అని చెప్పి ఈవినింగ్ చేసి అలా బయటికి వెళ్దాం అనుకున్నాము. సో ఫస్ట్ గుర్తొచ్చేది ఎస్ఆర్ఎంటీ మాలే కదా. కాకినాడలో ఏదైనా మంచిగా ఒక ప్లేస్కి వెళ్ళాలి అనుకుంటే ఫస్ట్ గుర్తొచ్చేది మాలే. సో అందుకే ఇక్కడికి వచ్చాము. సో ఇంకా మేము వచ్చిన ప్రతిసారి ఏవో చేంజెస్ వస్తున్నాయి. కొత్త మా
షాప్స్ కానీ కొత్త కొత్త ఐటమ్స్ కానీ పెడుతూ ఉన్నారు. అండ్ మా చిన్నోడికైతే ఈ ఎక్సలైటెడ్ అంటే చాలా థ్రిల్గా ఫీల్ అవుతాడు. అదొక తెలియని హ్యాపీనెస్ అనమాట పిల్లలకి. అండ్ ఇది ఎంతమంది రైడ్ చేసేదనేది చెప్పండి. సో నాకైతే చాలా ఎక్సైట్మెంట్గా ఉంది. నెక్స్ట్ టైం మేబీ ఐ విల్ ఎంజాయ్ ద ఫీల్ అనమాట. సో చిన్నపిల్లలు అయితే ట్రై చేస్తున్నారు. మా చిన్నోడైతే అది భలేగా చూస్తున్నాడు అనమాట. ఇక్కడ మాకొక సీన్ జరిగింది. ఒక్క నిమిషం చాలా భయమేసేసింది. మా మమ్మీ మా పెద్దోడిని పట్టుకొని వస్తున్నారు. ఈలోపు మా అమ్మ అయితే అల్లిపోయి ఆగిపోయింది. మా నిక్కిగాడు ఒక్కడే ఎక్కేసి వచ్చేసాడు. నిజంగా మాకు పైనుంచి కిందకి వెళ్ళలేము, పైకి రాలేము అనే పొజిషన్‌లో ఉండిపోయాం. ఒక క్షణం అయితే చాలా భయమేసింది. అంటే మా మమ్మీకి ఎక్కడం రాదు, మా నిక్కిగాడికి ఎక్కడం రాదు. ఇద్దరిని వదిలేసి మేము పైకొచ్చేసాము. అలా మాట్లాడుకుంటూ చిన్నోడిని తీసుకుంటూ. సో క్షణం అయితే చాలా భయమేసింది. అయిన తర్వాత ఈ స్టోర్ అయితే కొత్తగా ఓపెన్ చేశారు. న్యూ కలెక్షన్స్ ఉన్నాయి, ఒకసారి చూడండి. అండ్ ఏదైనా స్నాక్ తిందామని చెప్పి వాళ్ళు ఫ్రాంకీ ఆర్డర్ చేసుకున్నారు. నేను పొటాటో ఉంటుంది కదా, ఈ రోల్ ఇదైతే ఆర్డర్ చేశాను. సో మా నిక్కీ గాడికైతే ఇది బాగా నచ్చింది, స్పైసీగా ఉంది. బట్ అందుకే ఎక్కువ పెట్టలేదు. వీళ్ళైతే ఫ్రాంకీ తీసుకున్నారు. ఇక్కడ మా చిన్నోడు చూడండి వాళ్ళ అమ్మమ్మతో ఎట్లా ఆడుతున్నాడో. ముద్దిట్టమ్మ మాయకి చిన్నోడు. ఇక్కడ ఒక ఫన్నీ ఇన్సిడెంట్ జరిగింది. ఏంటి అంటే మా నిక్కీ గాడు అండ్ మా చిన్నోడు బాల్స్ చూసి అలా ఫ్రంట్కి వచ్చేసారు. వచ్చేసిన తర్వాత అక్కడ గ్లాస్ ఉందని విషయం వాళ్ళు తెలియలేదు. సో అక్కడ నుంచి బాల్ రావట్లేదని చెప్పి ఆ గ్లాస్ పట్టుకుని నుంచుండిపోయారు. సో అక్కడ ఉన్న మేడం వచ్చి బాల్స్ ఇచ్చారు వాడికి. సో అక్కడ చాలాసేపు ఆడుకున్నారనమాట బాల్తో. వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి చాలా చాలా క్యూట్గా అనిపించింది. సో ఇలా మా డే అయితే ఇలా కంప్లీట్ అయింది. సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్.